జూన్ 23 సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 23 సోమవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష త్రయోదశి సోమవారం రాత్రి 8:49 వరకు ఉంది. కృత్తిగా నక్షత్రం పగలు 2:20 వరకు ఉంది. వర్జ్యం తెల్లవారితే 5:19 నుంచి 5:30 వరకు, అంటే తెల్లవారుజానం ప్రారంభమైంది. మంగళవారం పొద్దున 6:49 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 12:06 నుంచి 1:36 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:27 నుంచి 1:19 వరకు ఉంది. మరలా 3:04 నుంచి 3:56 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:33 మరి ఈ రోజున మనకి గ్రహచారం చూస్తే శుక్రచంద్రులు ఇద్దరు కూడా మేషంలో ఉన్నారు. రాహు కుంభంలో, మీనంలో శని, గురువు రవి ఇద్దరు కూడా మిథునంలో ఉన్నారు. బుధుడు కర్కాటకంలో, కుజకేతులు ఇద్దరు కూడా కన్యలో ఉన్నారు. ఇవాళ మాస శివరాత్రి. యాక్చువల్గా చాలామంది ఏం చేస్తారంటే రేపటి రోజున రాసిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం అయిన దగ్గర నుంచి 2:24 వ్యవధి. ఆ ప్రదోష స్త్రిముహూర్తం స్యాద్ ద్రవ్యాదస్తంగతే సతి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఏదైతే మనకి ప్రదోషకాలం అనేది ఉందో ఆ ప్రదోషకాలం మీద ఒక అవగాహన పూర్తిగా రావాలి. ప్రదోషకాలం అనేది సూర్యాస్తమయం అయిన తర్వాత 2:24 వ్యవధి ఉంటుంది. ఇవాళ 6:33 సూర్యాస్తమయం, అక్కడి నుంచి 8:57 వరకు కూడా మరి ప్రదోషం ఉంది. రేపు సాయంత్రం 6:32 వరకే తిథి త్రయోదశి చతుర్దశి ఉంది. రేపు ప్రదోషకాలానికి అసలు చతుర్దశి లేదు. ఇవాళ 8 నిమిషాల వ్యవధి ఇక్కడే ఉంది. కాబట్టి మేము మా పంచాంగంలో, అంటే కప్పగంతు వారి పంచాంగం అని చెప్పి కప్పం సుబ్రహ్మ స్వామి నా పేరుతో వచ్చేటువంటి పంచాంగంలో నేను స్పెసిఫిక్గా దీన్ని ఇవాళే రాయడం జరిగింది. మరి సూర్యాస్తమయ సమయం దగ్గర తర్వాత ఉన్నటువంటి చతుర్దశి ప్రదోషకాలంలో వ్యాప్తి అయిన చోటనే తీసుకోవడం అనేది మనకి శాస్త్రంగా ఉన్న కారణంగా రాయడం అయింది. ఇక రేపటి రోజున ప్రదోషానికి లేదు కాబట్టి రాయలేదు. ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలాగే దీని సంబంధంగా మీకు కాలచంద్రిక, వ్రత నిర్ణయగల పోలి ఇట్లాంటి గ్రంథాలన్నీ కూడా చూస్తే వాటిలో ఈ ప్రదోష సంబంధమైనటువంటి మాస శివరాత్రికి ఇవాళ రోజునే సమర్థిస్తున్నటువంటి వాక్యాలు ఉన్నాయి. ఇది గమనించుకుంటారని భాషిస్తూ మరి ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు చూస్తున్నాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పని కూడా వేగంగా పూర్తి చేసుకుంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు సాగిపోతూ ఉంటాయి. కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి సానుకూల స్థితి చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కృత్తిక ఒకటో పాదం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. తర్వాత వృషభ రాశి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి ఉంటుంది. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి మృగశిర 1-2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుస్తుంటాయి. తర్వాత ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్తారు. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి
కొంచెం చిన్న చిన్న చికాకులు వచ్చినా వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త గమనిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే మిథున రాశి ఈ రోజున మిథున రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నింటిలో కూడా చాలా తెలివితేటలు ప్రదర్శిస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక విషయాలు బాగుంటాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతి పనిలోనూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అనేక అంశాలని ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్తూ మీ ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ మీరు చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ ప్రతి పని కూడా చాలా చక్కగాను సవ్యంగాను సాగి విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలను ఇస్తుంది. తర్వాత కర్కాటక రాశి కొంచెం ఆర్థిక విషయాలు జాగ్రత్త చూసుకోవాలి, ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి, నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. ఆర్థిక, ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఎవరికి ఎటువంటి హామీలు ఇచ్చినా వాటిని నిలబెట్టుకోవాలని పరిస్థితి వస్తుంది, అవమానాలు ఎదురే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా సూచిస్తూ ఉన్నాం. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఆరోగ్య విషయంలోనూ, పనులు వాయిదా వేయకుండా ముందుకు వెళ్ళే లక్షణాల్లోనూ కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధని గమనిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. తదుపరి సింహరాశి ఆనందంగా ఈ రోజున పనులన్నీ కూడా వేగంగా చేద్దామని ప్రయత్నం చేస్తారు, కానీ ఏదో తెలియని ఆటంకాలు వెంబడిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడం చాలా అవసరం. ప్రతి కోణంలోనూ కూడా మీకు చాలా చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. వాటినన్నింటినీ తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. అలాగే నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఇక్కడ జన్మంలో ఉన్నటువంటి కుజుడి ప్రభావంగా మీకు ఆటంకాలు బాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కార్యక్రమాలని కూడా స్వయంగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఇతరుల వ్యవహారాలు తొలగిపోతుందని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి విషయాలు ప్రదర్శిస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మరల్చుకుంటారు. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ పనులు ఆలస్యమైనా కానీ పనులన్నీ కూడా సానుకూలంగా అవుతాయి. ఇబ్బందికరమైన ఘటనలు ఏదైనా ఎదురైతే వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగం కూడా బాగా కనబడుతూ ఉంది. తదుపరి తులారాశి చాలా చక్కడైనటువంటి గ్రహచారం నడుస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడిచే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ గ్రహచారం చాలా ప్రోత్సాహకరంగా ఉందని చెప్పడానికి, గ్రహచారం అనుకూలంగా ఉందని చెప్పడానికి ఆనందిస్తున్నాం. వృశ్చిక రాశి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగిస్తారు. మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అనేకమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించి అనేకమైనటువంటి శ్రమయుక్తమైన పనులు చేసి
ఇవాళ అన్ని పనులు కూడా విజయం చేసుకుంటారు. షష్ఠ శుక్రుడు కారణంగా కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయంలో చికాకులు వచ్చే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ధనురాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు తగు జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఈ వారం రోజులు కూడా మీకు కావాల్సినటువంటి ప్రతి పనిని కూడా చాలా చక్కగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రత్యేకమైన శ్రద్ధని కనబరుస్తారు. ఎంతో విజయవంతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఎంతో అభివృద్ధితో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మకర రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మీ యొక్క ప్రతి పని కూడా మీరు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు విజయాలు సాధిస్తారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా వేగంగా నడుస్తాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. కుంభరాశి ప్రతి విషయంలోనూ కూడా అడ్డంకులు ఉంటాయి. ప్రతి విషయం కూడా ఆశించిన రీతిగా నడవదు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి కానీ, పూర్వాభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి కానీ మీరు ఏదైనా మోసపూరితమైన వాతావరణాన్ని దగ్గరే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి అంశాన్ని జాగ్రత్త చూసుకోండి. కొత్త విషయాల జోలికి వెళ్ళకండి. మీరు తొందరపాటు నిర్ణయాలు చేయొద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మీనరాశి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న సమస్య లేకుండా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో పనులు కొంచెం 1, 2 సార్లు చేయాల్సి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సరిగా సాగవు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు విధి నిర్వహణ సరిగా చేయక ఒత్తిడికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేసే అవకాశం వస్తుంది. అలాగే ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి ఎంతో విజయవంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి విజయవంతంగా కార్యక్రమాలని కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.